హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను ఈ వీడియో వచ్చేసి లండన్ సిటీ ఎగ్జిబిషన్ అయితే మన వరంగల్కి వచ్చేసిందండి. ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మేమైతే ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక్కరికి టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నారు. ఇక టికెట్ తీసేసుకొని మేము మా పిల్లలు లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, పాత వాళ్ళైనా, పిల్లలైనా సరే, స్టూడెంట్స్ అయినా సరే, చాలా అంటే చాలామంది ఫొటోస్కి బాగా, అంటే అవి చాలా సెట్టింగ్స్ అయితే లండన్లో ఎలా ఉంటుందో ఆ టైప్లోనే సెట్ చేసి పెట్టారు. చాలా అంటే చాలా బాగుందండి. మేమైతే టికెట్ తీసేసుకొని లోపలికైతే వెళ్తున్నాము. ఈరోజు సండే అయ్యేసరికి చాలామంది ఉన్నారు, అసలు ఎక్కడా కూడా ఖాళీ లేదు. మేము ఇక్కడైతే లోపలికైతే వెళ్ళడంతోనే నేను వరంగల్లోనే ఉన్నానా లేకపోతే లండన్కి వచ్చానా అని, ఇక్కడ లండన్ సిటీ మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇక ఇక్కడ లండన్ సిటీలో ఏమేమైతే ఉంటాయో అన్నీ కూడా ఇక్కడే సెట్ చేసి పెట్టారు. మొత్తం ఫొటోస్ దిగే వాళ్ళకు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఫోటో పిచ్చి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మొత్తం సెట్టింగ్స్ అయితే లండన్లో ఎలా ఉంటుందో ఆ టైప్లోనే సెట్ చేసి పెట్టారు. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్న అన్ని ఫొటోసే, కానీ చాలా బాగున్నాయి. మొత్తం చూస్తూ మన కళ్ళ ముందరనే చూస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి. చిన్నపిల్లలకు సైకిల్స్ పెట్టారు, అట్లలో ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవడానికి. ఇక్కడ మా బుడ్డోనికి అయితే ఏనుగు నచ్చిందంట. ఏనుగు దగ్గర ఫోటో దిగుదాం రా మమ్మీ అని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళాడు. మేము అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. అయిపోయిన తర్వాత ఫుడ్ స్టాల్స్ లాగా అసలు లండన్ సిటీలో ఏమేమి ఉంటాయో అన్నట్టుగా అన్నీ క్రియేట్ చేసి పెట్టారు. మాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా అన్నీ చూస్తూ వీడియోస్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మా తమ్ముడు వచ్చేసి ఈ వీడియో బాగుంటుంది అక్క, వీడియో అయితే ట్రై చేద్దాము అని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాడు. నేను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను అక్కడ అన్ని స్టాల్స్ చూసుకుంటూ. ఇంకా చాలేరా అని అంటే, లొకేషన్ అయితే బాగుంది అక్క, దిగుదాం ఫొటోస్ చాలా దిగుదాం అనేసి అని అన్నారు. సండే అయ్యేసరికి కనీసం ఇంత కూడా ఖాళీ లేకుండా లైన్లు కట్టాల్సి వచ్చింది ప్రతి ఒక్క ప్లేస్లో. మా బుడ్డోడైతే బాగా టూ మచ్గా ఆటాడుతూ ఉన్నాడు. మా పెద్దోడన్నా సైలెంట్గా ఊరుకుంటాడేమో కానీ మా చిన్నోడు ఊరుకోవట్లేడు. ఇక్కడ రౌండ్గా తిరిగేది అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో ఇప్పుడు కామన్గా పెట్టేస్తున్నారు కదండి, అవి కూడా పెట్టేశారు. ఇక్కడ హాఫ్ మూన్ టైప్లో ఉంది. ఇక్కడ వింటర్ సీజన్లో ఇప్పుడు చలికాలంలో ఎలా ఉంటుంది లండన్ సిటీ అనేది దాన్ని బట్టి కూడా చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఫోటోలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే ఫొటోస్ తీస్తే అంత చాలా బాగా వస్తున్నాయి. మేమైతే ఆడుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము లోపలికైతే. ఇంకా స్టార్టింగ్ అయితే ఈ ఫోటో సెక్షన్ ఇవన్నీ చూస్తూ వెళ్ళిపోయాము. ఈ ఫోటో సెక్షన్ అయిపోగానే ఎంట్రీలోనే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కానీ, ఐటమ్స్ కానీ, కంగన హాల్ ఐటమ్స్ కానీ, బట్టలు కానీ, చాలా అంటే షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై లాగా పెట్టేశారు పిల్లల కోసము. ఇక్కడ కూడా క్యూలోనే ఉన్నారు, లైన్లోనే ఉన్నారు. మాకైతే టూ మచ్ అనిపించింది. అసలు ఇంత రష్లో వెళ్ళామా అనవసరంగా సండే రోజు అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇంకా షాపింగ్ మొదలు. మా బుడ్డోడు ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాడు. మమ్మీ అది కావాలి, మమ్మీ ఇది కావాలి, మమ్మీ ఆ బొమ్మ కావాలి, మమ్మీ ఈ బొమ్మ కావాలి అనేసి. ఇక్కడ ప్రతి ఒక్క బొమ్మలు ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఉన్నాయి. గేమ్స్ ఆడడానికి కూడా ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టేశారు గేమ్స్ కూడా. ఇదేమో పాన్ అంట, అదేమో ఉంది విఐపి అనేసి పెట్టారు. ఇక్కడ కంగన హాల్ ఐటమ్స్ అండి. కంగన హాల్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మొబైల్, ఇట్లా టీ గ్లాస్ కప్స్ కానీ, ఇప్పుడు మన లేడీస్కి ఎక్కువ అట్రాక్ట్ చేసేది మాత్రం కంగన హాల్ ఐటమ్సే అండి. అందరూ కూడా అది చూస్తూ ఉన్నారు. అట్లానే ఇప్పుడు పచ్చడి సీజన్ కాబట్టి పచ్చడి పెట్టుకోవడానికి అవన్నీ గాజు గ్లాసులు అవన్నీ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా మామూలుగా లేవు. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంది. మాకైతే చాలా బాగా అనిపించింది. చెప్పులకు కూడా స్టాల్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. అలానే అన్నీ చూసుకుంటూ మేమందరినీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మరి ఇంకా ఇవన్నీ స్టాల్స్ దాటేసి నెక్స్ట్ లెవెల్ ఏముంటుందో అనే ఎక్సైట్మెంట్లో వెళ్తూ ఉన్నాము. మా బుడ్డోడు ఎట్టకు కూడా అసలు బయటికి రానివ్వట్లేడు. మమ్మీ నాకు ఇది కావాలి, మమ్మీ నాకు అది కావాలి అనేసి టార్చర్ చేస్తున్నాడు. దీని తర్వాతకు వచ్చేసి టిక్లీస్కి కూడా వేరే, టెడ్డీ బియర్స్కి కూడా వేరే
ఇట్లా అది కంగనా హాల్ ఐటమ్స్ అనేది అన్నీ కూడా వేరువేరుగా పెట్టారు. ఇక్కడేమో హాస్పిటల్ ప్రమోషన్ కోసం అని చెప్పేసి అది వీల్ పెట్టారు సెల్ఫీ వీడియోస్ తీసుకోవడానికి. అది పెట్టారు. మేము కూడా మామూలుగా అంటే చూసి ట్రై చేసాము. మేము మా పిల్లలు మా తమ్ముడు అందరం కూడా ట్రై చేసేసి మళ్ళీ అక్కడ నుంచి బయటికి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ స్టాల్కి వచ్చేసేసరికి బ్యాంగిల్ స్టోర్స్ ఉన్నాయి. బ్యాంగిల్ స్టోర్స్ పక్కన గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి ఇది ఫుడ్ ఐటమ్స్ అండి. చాట్ అది పానీపూరికి సంబంధించిన ప్రతి ఒక్కటి అందులోనే, మీల్స్ కానీ ప్రతిదీ అందులోనే దొరుకుతుంది. అందరూ ఏంటో ఇక్కడ అంతంత రేట్ పెట్టేసి ఎలా తింటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మాకు ఒక్క టికెట్కే 100 రూపీస్, దాంట్లో అంతగా ఏమనిపించలేదు. ప్లస్ అట్లానే ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుందండి. మా బుడ్డోళ్ళు కూడా మాకు అది కావాలి ఇది కావాలి అంటే అవన్నీ నేను ఎక్కలేను, నేను తిరగలేను అనేసి అంటే ఇదేదో డ్రాగన్ లాగా ఉందండి. ఈ డ్రాగన్ దాంట్లోకి మేము ఎక్కుతామని చెప్పేసి మా పిల్లలు అంటే ఒక్కరికి 80 రూపీస్ అండి అసలు టికెట్. మామూలు డ్రాగన్కే అంత కాస్ట్ అంటే నేనైతే షాక్ అయ్యాను. మా పిల్లలతో పాటు దాంట్లో పెద్దలు కూడా ఎంజాయ్మెంట్ చేయడానికి అని చెప్పేసి చాలామంది కూర్చొని ఉన్నారు. నాకైతే భయం వేసింది, నేనైతే వెళ్ళలేదు. మా తమ్మునితో పాటు పిల్లలు వెళ్ళారు. అందరూ అరుస్తూ బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకైతే మామూలుగా ఎంజాయ్మెంట్ ఉండదు. అది స్లోగానే వెళ్తుంది, ఎందుకో నాకైతే స్పీడ్గా అనిపించలేదు. నేను కూడా ఎక్కితే బాగుండేదేమో అనిపించింది నాకు వీళ్ళ ఎంజాయ్మెంట్ చూసిన తర్వాతకి నేను ఫొటోస్ వీడియోస్కే పనిచేస్తానేమో అనిపించింది. బాగానే ఎంజాయ్ చేశారు అనిపించింది. 80 రూపీస్ మాత్రం చాలా టూ మచ్ కాస్ట్ అండి. ఇంకా అయిపోయిన తర్వాతకి బయటకు వచ్చేసి మేము ఇక్కడ ఒక గేమ్ రింగ్ లాట అనేసి ఆడుతున్నాము. 50 రూపాయలకు 10 అంట. అయితే మేము 3 పంచేసుకున్నాము. మా తమ్ముడు, నేను, మా పిల్లలు అందరం పంచేసుకుంటే జస్ట్లో తప్పిపోయిందండి 50 రూపాయలు. మేము అడిగాము మాకు ఇస్తారా పడ్డది కదా అంటే మొత్తం పూర్తిగా పడాలి మేడం అనేసి స్వామి అన్నారు. అంటే ఇక మళ్ళీ ట్రై చేసాము. ఏదో 50 రూపాయలు వదిలించుకున్నట్టు అనిపించింది నాకు. పిల్లలు మాత్రం ఎంజాయ్ అయితే బాగా చేశారు. మా పిల్లలు, మా తమ్ముడు అందరూ ఆడుతున్నారు. ఇంకా మాతో పాటు మేము వచ్చిన తర్వాతకి చాలామంది వచ్చారు. చాలామంది అంటే చాలామంది గేమ్ ఆడడానికి. అంటే దాంట్లో పిల్లల ఎంజాయ్మెంట్ కోసం అనేసి వేస్తున్నాం. మేమైతే ఎంత ట్రై చేసినా అది కూడా ఎక్కేసి ట్రై చేశాను, కానీ కాలేదు. ఇక అప్పుడు ఏం చేస్తాం, మా అబ్బాయి ట్రై చేద్దామని చూస్తున్నాడు. ఏం జరుగుతుంది అని వెయిట్ చేసి హన్మకొండ హయాగ్రీవ చారిగ్రౌండ్లో ఉందండి. మీరు కూడా నచ్చితే వెళ్ళండి,